అందరికీ నమస్కారం. 2 నెలలుగా మా ఆయనకు నాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మా మామగారు పోయి 3 నెలలైంది. అప్పట్నుంచి మా ఆయనతో ఒకటే గొడవ. అత్తయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని. నాకు అత్తయ్యను తెచ్చి నెత్తి మీద పెట్టుకోవటం ఇష్టం లేదు. వచ్చిన దగ్గర నుంచి నా మీద ఆవిడ పెత్తనం చేయటం మొదలుపెడితే నేనేం కావాలి? ఈ మానవుడికి అది అర్థం కాదు. అమ్మ ఒక్కతే ఉంది అని అంటూ ఒకటే పాట. మాకు 2 ఆడపిల్లలు, సుజన, సుష్మ. వారు స్కూల్లో చదువుతున్నారు. మేముండేది మహారాష్ట్రలోని పూణే నగరంలో. మా ఆయన బ్యాంకులో రీజనల్ మేనేజర్. మా మరిది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అతను చార్టెడ్ అకౌంట్. ఇంట్లోనే ప్రాక్టీస్. మా తోటి కోడలు దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. వాళ్లకు ఒక బాబు, ఒక పాప. ఆ అమ్మాయికి ఉద్యోగం కాబట్టి మా ఆయన అత్తయ్యను వాళ్ళ దగ్గర పెట్టడానికి ఇష్టపడటం లేదు. అత్తయ్యకు ఒంట్లో బాగోలేకపోతే ఉద్యోగం చేస్తున్న మరదలు చూసుకోలేదని మా ఆయనకు బాధ. అవును మరి, నేనే అందరికీ చేసి పెట్టడానికి ఖాళీగా దొరికాను మరి. ఒళ్ళు మండిపోతుంది ఈయన వైఖరి చూస్తే. మా మామగారు విజయవాడ దగ్గర నందిగామలో టీచర్గా పనిచేశారు. మా ఊళ్ళో ఆయనకు చాలా మంచి పేరు ఉంది. అక్కడే 2 ఇళ్ళు కూడా కట్టుకున్నారు. తిరుగుతూ హఠాత్తుగా చనిపోయారు. కర్మాంతరాలు అయ్యాక అత్తయ్యను మా వెంట తీసుకొద్దాము అని అనుకున్నారు మా ఆయన. ఇప్పుడే వద్దులేరా, ఇక్కడ అందరూ తెలిసినవాళ్ళు. నాన్న పోయిన ఇంట్లోనే ఉంటానులే. మరీ నాకు ఒంట్లో బాగోలేకపోతే అప్పుడు తీసుకుని వెడుదు కానీ అని అంది అత్తయ్య. నెత్తిన పాలు పోసింది అని అనుకున్నాను. అదిగో అప్పట్నుండి మా ఆయన గొడవ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు గొడవ, కొన్ని రోజులు మౌన యుద్ధం. అలా ఉంది మనశ్శాంతి లేకుండా. తను చెప్పినట్లే నేనెందుకు వినాలి? నన్నెందుకు అర్థం చేసుకోడు? మధ్యాహ్నం నా స్నేహితురాలు మానస ఫోన్ చేసింది. ఏమంటున్నాడు మీ రాజేంద్ర అని అంటూ. ఏమంటాడు, ఒకటే నస. పెద్ద తలనొప్పి అయిపోయింది. అత్తయ్యను తెచ్చిపెట్టుకుందాము అని ఒక్కటే గోల. నా టైం బాగోలేదనుకుంటా. కర్మ నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నట్లుగా ఉంది. నువ్వు ఒప్పుకోకు, ఇల్లు ఇరుకైపోతుంది. పిల్లలకి కూడా ఇబ్బంది. నీకు మీ ఆయనకు ప్రైవసీ కూడా ఉండదు. పెద్దవాళ్ళు కొంపలో ఉంటే ప్రతి దానికి ఆరాలు తీస్తూ ఉంటారు. మొన్న మధ్య మా ఆయన కూడా ఇదే వేషం వేశాడు. కానీ నేను గట్టిగా తగువులాడేసరికి ఊరుకున్నాడు. ఇల్లు ఇరుకైపోతుంది అని అంటే మా ఆయన ఇంకో ఇల్లు, 4 బెడ్రూములు ఉన్న ఇల్లు తీసుకుంటాను అని అన్నాడు. మాటకు మాట సమాధానం చెప్తుంటే నేనేం చేయను? అంతా నా కర్మ. నిస్పృహగా చెప్పాను. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. మానస మాట పూర్తి కాలేదు. అప్పుడే సరిగ్గా బెల్ మోగింది. ఫోన్ పట్టుకునే తలుపు తీశాను. మా డ్రైవర్ తుకారాం. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు మేంసాబ్. దవాఖానాకు తీసుకుని వెళ్ళాలి. 1000 రూపాయలు కావాలి మేంసాబ్ అని అన్నాడు హిందీలో. వీడొకడు అని అనుకుంటూ, మానస మళ్ళీ చేస్తానులే, నువ్వు ఫోన్ పెట్టేయి అని అంటూ వాడికి 1000 రూపాయలిచ్చి నోట్బుక్లో రాసి పెట్టుకున్నాను. మా పని మనిషి, డ్రైవర్ నెల మధ్యలో అప్పుడప్పుడు నా దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నేను వాళ్లకు ఎంత ఇచ్చింది నోట్బుక్లో రాసి పెట్టుకుని జీతంలో తగ్గించి ఇస్తూ ఉంటాను. రాత్రికి మా ఆయన బ్యాంకు నుండి వచ్చాడు. నేను ముభావంగా ఉన్నాను. ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా ఇంత తిని రూంలోకి వెళ్ళిపోయాడు. నేను వంటగది సర్దుకొని వచ్చేసరికి పుస్తకం చదువుకుంటున్న వాడల్లా చటుక్కున పుస్తకం పక్కకు పెట్టి, రేపు బ్యాంకులో పని చాలా ఉంది, త్వరగా వెళ్ళాలి, పొద్దున్నే లేపు అని అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా దుప్పటి బిగించాడు. అంటే నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదన్నమాట అని అనుకుంటూ నేను కూడా అటు తిరిగి పడుకున్నాను. ఎంతకాలం పంతంగా ఉండగలడు? నాకంటే వాళ్ళమ్మే ఎక్కువైపోయింది. పెళ్ళై 16 ఏళ్ళు. ఇంతగా ఎప్పుడూ మా మధ్య కోపాలు రాలేదు. ఏదో 1-2 విషయాలకు అలకలు వచ్చినా వెంటనే సమసిపోయేవి. ఏమిటో నా ఆలోచన ధోరణి తప్ప ఆవిడక్కడ బాగానే ఉంటుంది కదా.
ఈయనకు ఎందుకంత ఆరాటం? అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు శ్రావణ మంగళవారం. పొద్దుటి నుండి ఒకటే తుప్పర పడుతుంది. పూణేలో వాన పట్టుకుంటే ఒక పట్టాన వదలదు. నాచుగా పడుతూనే ఉంటుంది. శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు గోర్పడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ముత్తైదువులకు వాయినాలిచ్చి రావటం నాకు బాగా అలవాటు. గోర్పడిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. నాకు వాళ్ళతో మొదటి నుండి స్నేహం ఉంది. మా ఆయన నా కోసం కారును ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వాన పడుతూనే ఉంది. మధ్యాహ్నం ఆయన ఫోన్ చేశాడు. గోర్పడిలో ఫ్లైఓవర్ దగ్గర గోడ కూలిందట. నువ్వు ఈరోజు గుడికి వెళ్ళకు, ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. నువ్వు ఇబ్బంది పడతావు. మన సొసైటీలో ఎవరికైనా వాయినాలు ఇవ్వు. మా ఆయన కంఠంలో నా పట్ల ఆరాటం ధ్వనిస్తుంది. నన్ను ప్రేమించే నా భర్తతో నేను అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నాను. అత్తయ్య విషయంలో మరీ పంతానికి పోతున్నానా ఏమిటో నా అభిమానం మా ఆయనకు నాకు మధ్య అరలను తెరలను సృష్టిస్తుంది. 5ంటికి డ్రైవర్ తుకారాం వచ్చాడు. సొసైటీలో కనీసం 10 కన్నా తిరిగి తిరిగి వాయినాలు ఇవ్వాలంటే మా సొసైటీలో చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్లే. గృహిణులుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అందులో నాకు తెలిసిన తెలుగు వాళ్ళు లేరు. పూణే వాళ్లకు శ్రావణమాసపు నోములు తెలియవు. శ్రావణమాసమంతా పరమశివుడికి చాలా ముఖ్యంగా పూజలు చేస్తారు. శ్రావణ సోమవారాలు ఉపవాసాలు కూడా ఉంటారు. కొంతమంది నెలంతా ఉపవాసం ఉంటారు. ఇక్కడి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయటం నేనెంతవరకు చూడలేదు. నేనేదైనా గుడికి వెళ్ళి వాయినాలిచ్చి వద్దాము అని అనుకున్నాను. దగ్గరలో ఏదైనా గుడి ఉందా అని అడిగాను తుకారాంని. మా ఇంటి దగ్గరలోనే భావానీ మందిరం ఉంది అని అన్నాడతను. నేను బుట్టలో వాయినాలు పెట్టుకొని కారులో కూర్చున్నాను. చిన్న చిన్న సందుల్లోకి కారు తీసుకుని వెళుతున్నాడు తుకారాం. చిన్న చిన్న కిరాణా షాపులు, ఎక్కువగా రేకుల ఇళ్ళు, అక్కడక్కడ పెంకిటిళ్ళు. కూలీనాలి చేసుకునే వాళ్ళ బస్తీ అది. ఆ ఇరుకు సందులో మా కారు వెళ్ళటం కూడా కష్టం. మొత్తానికి ఒక చిన్న భవానీ మందిరం దగ్గర కారు నాపాడు డ్రైవర్. వాయినాలు ఇవ్వటానికి పుచ్చుకోవటానికి ముత్తైదువులు కావాలి అని అన్నాను. మా ఆవిడను, పిల్లల్ని, బస్తీలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వస్తాను. మీరు మందిరంలో కూర్చోండి అని అన్నాడు. ఇక్కడ కారు పార్క్ చేయడానికి కుదరదు. నేను పార్కింగ్లో కారు పెట్టి వస్తాను అని అన్నాడు. నేను సరే అంటూ మందిరంలోనికి వెళ్ళాను. ఇక్కడ మందిరాలలో పూజారులు ఉండారు. దేవుణ్ణి అందరూ తాకి పూజలు చేస్తారు. దీపపు కుందిలో నెయ్యి పోసి అక్కడే కూర్చొని స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాను. కొద్దిసేపటికి ఒక 30 ఏళ్లావిడ 3 ఆడపిల్లలతో వచ్చింది. నేను పుష్పని, తుకారాం భార్యని అని అంటూ పరిచయం చేసుకుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్లు కూడా వెనకాలే వచ్చారు. నేను అందరికీ బొట్లు పెట్టి వాయినాలిచ్చాను. మా ఇల్లు ఎక్కడే మేంసాబ్. మీరు మా ఇంటికి వచ్చి హల్దీ కుంకుమ తీసుకొని వెళుదురు కానీ అని అంది పుష్ప. ఆ మాటలకు నేను సందేహంగా చూశాను. వెళ్ళనా వద్దా, పోనీ వెళ్తే అని ఆలోచిస్తున్నాను. పుష్ప కాస్త నల్లగా ఉన్న కళగల ముఖం, స్వచ్ఛమైన నవ్వు. అమ్మవారి సన్నిధిలో అక్కడ ఆడవాళ్లకు వాయినాలిచ్చాను. నేను కూడా పసుపు కుంకుమ పెట్టించుకుంటే మంచిది కదా అని అనుకుని సరే పదా అని అన్నాను. పుష్ప ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. మందిరానికి కొద్దిగా దూరంలో రేకుల ఇల్లది. ముందు చిన్న వరండా. వరండాకి మెష్ కూడా ఉంది. అది ఇల్లు అనటానికి లేదు. ఒక్కటే చిన్న గది. మా వంటిల్లు కంటే కొద్దిగా పెద్దగా ఉంది. వరండాలో 2 ముసలివాళ్లు ఉన్నారు. తుకారాం తల్లిదండ్రులు కాబోలు. ముసలాయన చాప మీద కూర్చొని పక్కనే ఉన్న చెత్త బస్తాలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఏరి విడివిడిగా పెడుతున్నాడు. ముసలావిడ అక్కడే నిస్త్రాణంగా కూర్చొని ఉంది. నన్ను చూడగానే నమస్కారం పెట్టారు వాళ్ళు. లోపల ఒకటే మంచం, మంచం కింద సామాన్లు, ఆ పక్క బల్ల మీద గ్యాస్ స్టవ్, ఆ పైన అల్మరాలో సామాన్లు. అంత చిన్న గదిలో 3 పిల్లలతో అంతమంది ఎలా ఉంటున్నారు అని నేను మనసులోనే అనుకున్నాను. మీకు ఛాయ్ ఇస్తాను మేం
అని అనగానే ఎందుకు వద్దు అని అన్నాను మొహమాటంగా. నేను చాయ్ బాగా చేస్తాను మ్యామ్, కొంచెం రుచి చూడండి అని అంది పుష్ప. సరేనంటూ పిల్లల్ని పలకరించాను. ముగ్గురు ఆడపిల్లలు స్కూల్ చదువులో ఉన్నారు. మీరెక్కడ పడుకుంటారు, ఇంకో మంచం ఇక్కడ పట్టేలా లేదు కదా అని అన్నాను. ఆ మాటన్నాక నాలిక కరుచుకున్నాను. మరీ తెలివి తక్కువ ప్రశ్న వేశాను అని. మేము మంచం మీద, మమ్మ పప్ప కింద చాప మీద అని అంది పెద్ద పిల్ల చాలా సహజంగా. తాతయ్య బామ్మ వరండాలో ఉంటారు. మరి అంత పెద్దవాన వస్తే అందరం ఇంట్లోనే. నాకు విచిత్రంగా అనిపించింది. ఇంత చిన్న గదిలో అంతమందా? అమ్మో, మీ మామగారికి తుకారం ఒక్కడే కొడుకా అని అడిగాను పుష్పని. మామగారికి 4 పిల్లలు. మా పెద్ద మరిది సాధురాం షోలాపూర్లో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఇంకో మరిది శివాజీ ఇక్కడే పక్కనే ఉంటాడు. మా ఆడపడుచు నేల రాధే గావ్లో ఉంటుంది. వాళ్లకు 2 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం. మా అత్త కూడా నాలాగా 4 ఇళ్లల్లో పనిచేసేది. ఈ మధ్య మానేసింది. ఇప్పుడు అత్తయ్యకు బాగోలేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతలో పుష్ప కప్పులో తేనీరిచ్చింది. నాకు పూణే వచ్చేదాకా తేనీరు అలవాటే లేదు. ఇక్కడికి వచ్చాక ఎవరింటికి వెళ్ళినా తేనీరివ్వటం, నేను తాగటం అలవాటైపోయింది. పుష్ప పెట్టిన తేనీరు చాలా రుచిగా ఉంది. బయట సన్నగా వాన, చేతిలో వేడివేడి తేనీరు. తాజ్ హోటల్లో కంటే ఛాయ్ బాగుంది అని అన్నాను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ. నవ్వింది పుష్ప. ఇంతలో పిల్లలు బయటికెళ్లారు. మీ అత్తగారు మామగారు ఉంటే మీ సంపాదన సరిపోతుందా? పైగా ముసలివాళ్ళు కదా, నువ్వొక్కదానివే చూసుకోవాలి కదా, నీకు కష్టంగా ఉండదా అని అన్నాను. సాధారణంగా ఇలాంటి ప్రశ్నను ఎవరినైనా అడిగితే వాళ్ళు కష్టాలన్నీ ఏకరువు పెడతారు మన జాతి వాళ్ళు. మా అత్త 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మొన్నటిదాకా పని చేస్తూనే ఉంది. ఇప్పుడే కాస్త మూలపడింది. నేను పనికి వెళ్ళినా ఇంట్లో చూసుకుంటుంది. ఒకరికి ఒకరం అంటూ లేకపోతే ఎలాగా? మా మరిది వాళ్ళు కూడా చూసుకుంటారు. మన వాళ్ళని మనమే వదిలేస్తామా? నా చెంప మీద చళ్ళున చరిచినట్లుగా అయింది. నిన్ను ఏమైనా అంటుందా? ఈ ఉమ్మడి కుటుంబాలలో అత్తగారి దాష్టికం ఎక్కువగానే ఉంటుంది కదా. ఏదో ఒకటి అంటుంది కానీ నేనేమీ పట్టించుకోను. పొద్దున్నే పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తాను. మళ్ళీ సాయంత్రం ఓ 2 గంటల పని. ఈ లోపల పిల్లల్ని చూసుకుంటుంది. నేను మా అత్తకు చేయటం కంటే ఇంట్లో ఉండి ఆవిడ మా పిల్లలకు ఎక్కువే చేస్తుంది. అప్పుడప్పుడు విసుగు పుట్టి మమ్మల్ని తిట్టినా మేమెవ్వరం పట్టించుకోము. ఆ మాటలు విని నేను ఆలోచనలో పడ్డాను. నా మనసులో కట్టుకున్న అరలు తెరలు మెల్లగా తొలగిపోతున్నాయి. స్వచ్ఛమైన పుష్ప నవ్వు మనోహరంగా ఉంది. అచ్చంగా అమ్మవారి మందహాసంలా. ఆ నవ్వులో ఉన్న తృప్తి నాలో 10 జన్మలు ఎత్తినా రాదేమో. మేం సాబ్, వెళదామా అని అంటూ వచ్చాడు డ్రైవర్ తుకారాం. పుష్ప నాకు పసుపు కుంకుమలు పెట్టింది. పర్సులో నుంచి డబ్బులు కొంచెం తీసి పిల్లల చేతిలో పెట్టి కారులోకి వచ్చి కూర్చున్నాను. ఇంతలో కారు కదిలింది. ఇంటికి వచ్చాను. పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టాను. మా ఆయనకి ఇష్టమైన లేత నీలిరంగు చీర కట్టుకున్నాను. నాకు మనసంతా చాలా తేలికగా ఉంది. ఇంతలో మా ఆయన వచ్చాడు. నా ముఖంలో ప్రసన్నతను చూసి చిన్నగా నవ్వి, అందరికీ వాయినాలిచ్చి వచ్చావా అని అన్నాడు. సోఫాలో తన పక్కనే కూర్చున్నాను. తన చేతిని నా చేతిలోకి తీసుకొని, రేపటికి టికెట్ బుక్ చేయండి, నేను వెళ్ళి అత్తయ్యను తీసుకొని వస్తాను అని అన్నాను మృదువుగా. మా ఆయన నమ్మలేనట్లుగా చూశాడు నా వైపు. నా కళ్ళల్లో కనిపించే భావం కోసం వెతుకుతున్నాడు. ఏమిటి అని అన్నాను. మా ఆయన నా చుబుకం పట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ నా మనసులోని భావాన్ని చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా కళ్ళల్లో నా మనసులోని భావం స్పష్టంగా కనిపిస్తుంటే నా మోముని 2 చేతుల్లోకి అపురూపంగా తీసుకున్నాడు. నిజంగా అమ్మను తెచ్చుకుందామా అని అంటూ నన్ను హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు. ఆ స్పర్శ హాయిగా అనిపించి కళ్ళు మూసుకున్నాను. ఒక కప్పు తేనీరు నాకు చక్కని గుణపాఠం నేర్పింది. నేను కొంచెం మారాను. ఎంత మారానంటే నెల మధ్యలో తుకారం కానీ,
పని మనిషి కానీ నన్ను డబ్బులు అడిగితే నోట్స్లో రాసి పెట్టుకోవటం లేదు. పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను. నా మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. కథ పేరు కప్పు తేనేరు. రచన గాయత్రి గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.